మోడీ ప్రభుత్వం ఈ సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపగలదా అనేది చాలామందికి డౌటు. అందుకనే ప్రతి ఒక్కరు కూడా మోడీ గవర్నమెంట్ 3 నెలల్లో పడిపోతుంది, 2 నెలల్లో పడిపోతుంది. మన కేసీఆర్ అంటూ ఉంటారు కదా, రేవంత్ రెడ్డి ప్రభుత్వం 10 రోజుల్లో పడిపోతున్నది, 3 రోజుల్లో పడిపోతున్నది. ఈయన ఎట్టాగంటాడో ఆయన అట్టాగంటాడు. మరి కారణం ఏంటి? కేసీఆర్ తెలుసు రాష్ట్రంలో రేవంత్ రెడ్డికి ఎలాగైతే తక్కువ మెజార్టీ ఉంది కాబట్టి ఇది పడిపోతుంది అని హెచ్చరిస్తాడు. ఇలా హెచ్చరించడం వల్ల రేవంత్ రెడ్డికి చాలా లాభం. ఎందుకంటే అప్పట్లో కేసీఆర్ తనకి తక్కువ మెజార్టీ వచ్చినప్పుడు తెలుగుదేశం నుంచి ఎలాగా మనుషులు లాక్కున్నాడో ఇప్పుడు కూడా అదే పద్ధతిలో తను లాక్కొని తను స్థిరపరచబడటానికి ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే రాజకీయాల్లో ఎవరు తక్కువవారు కాదు కదా. అలాగే మోడీ ప్రభుత్వంలో కూడా మనం జాగ్రత్తగా గమనించామంటే పడిపోతుంది రాహుల్ గాంధీ 2 నెలల్లో పడిపోతున్నారు అనేటప్పటికీ అసలు మామూలుగా ఖర్గే అయితే ప్రమాణ స్వీకారం చేసిన నెక్స్ట్ డే నుంచి శుభం పలకరా పెళ్లి కొడుకురా అంటే ఎలాంటి మాట్లాడాలో అలాంటి మాట్లాడినాడు. ఇవన్నీ రాజకీయంగా వాళ్ళ యొక్క చౌకబాటుతనాన్ని క్రియేట్ చేస్తాయి, ప్రజలకు తెలియజేస్తుంది. అంతేగాని ఈ వారి యొక్క స్థానాన్ని ప్రజల్లో ఎలివేట్ చేయదు. మరి మోడీ గవర్నమెంట్ పడిపోవడానికి కూడా కొన్ని కారణాలు పడడానికి అవకాశం ఉండటానికి వాళ్ళకి కూడా కొన్ని కారణాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఎందుకంటే బీజేపీ వాళ్ళు వాళ్ళ పవర్ షేరింగ్ ఎవరితో పంచుకోవడానికి ఇష్టపడరు. ముఖ్యమైన శాఖలు కానీ అంటే బై ఛాన్స్ ఒక స్పీకర్ పదవి తెలుగుదేశానికి కానీ జేడీకి కానీ ఇవ్వడానికి వాళ్ళు పెద్దగా ఇష్టపడరు. దాంతో వాళ్ళలో కూడా ఒక రకమైన అసంతృప్తి ఉంటుంది. ఈ అసంతృప్తి ఏమవుతుందంటే తర్వాత కొంపలు కూల్చడానికి ఉపయోగపడుతుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మోడీ ప్రభుత్వం ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది అనేది ఒకసారి కూర్చొని సమీక్షించాలి. ఎందుకంటే మోడీ చాలా వరకు తన ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటాడు. మహా అంటే సంప్రదిస్తే షాని సంప్రదిస్తాడేమో అమిత్ షాని. కానీ తనకు ఒక వైట్ సర్కిల్ నుండి అడ్వైజ్ ఇచ్చేవాళ్ళు ఉంటే బాగుంటుంది. కనీసం కొంతమందిని నమ్మాలి. మనమే జీవితంలో చూడండి, ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే దానివల్ల ముప్పే కానీ లాభం ఉండదు పెద్దగా. అలాగే మోడీ కూడా తన సర్కిల్ పెంచుకోవాలి. తను ఎంతసేపు తను ఒక గిరి గీసుకుని ఆ గిరిలోనే ఉంటాను అనే కాకుండా కొంతమందిని ఈవెన్ అపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా తను కాన్ఫిడెన్షియల్గా తీసుకోవాలి. మనకు తెలుసు రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకసారి ఈ ఐక్యరాజ్య సమితి మీటింగ్కి వెళ్ళాల్సి వస్తే ప్రతిపక్షంలో ఉన్న వాజ్పేయి గారిని పంపించారు. ఎంత గొప్ప సాంప్రదాయం. అందరూ అడిగారు, ఏంటయ్యా బాబు మన ప్రతిపక్ష నాయకుని పంపిస్తున్నాం, మన పార్టీలో ఇంతమంది ఉండగా అంటే హీఈస్ ది బెస్ట్ పర్సన్ అన్నారు. అలాగుండాలి కాన్ఫిడెన్స్ అనేది. ప్రతిపక్షాల్లో కూడా మంచి వారిని ఎవరో తీసుకుని వారితో కూడా మాట్లాడుతూ ఉండాలి. ఏంటి మా పార్టీ లోపం, మేమేం చేస్తున్నాం తప్పు, ఇది బాగానే ఉందా, ప్రజలకు ఉపయోగపడుతుందా లేదా అనేది వాళ్ళు జాగ్రత్తగా విశ్లేషణ చేసుకోవాలి. అంతేగాని వాళ్ళ ప్రతిపక్షాలు కాబట్టి వాళ్ళ మాట వినకూడదు, ఇదేం దౌర్భాగ్యం అండి. అలా చేయకూడదు. ప్రతిపక్షమైనా స్వపక్షమైనా సరే వాళ్ళు చెప్పే ఆలోచన మంచిదా కాదా అనేది మనం వీక్షించాలి, దాన్ని డిస్కస్ చేయాలి. అంతేగాని ప్రతిపక్ష పార్టీ వాళ్ళు చెప్పారు కదా అని చెప్పి మనం దాన్ని తోసివేయడానికి వీలు కాదు. ఎందుకంటే చాలా సందర్భాల్లో అదేవిధంగా మాలాంటి వాళ్ళ విశ్లేషణలు కూడా కొన్నిసార్లు చెప్తూ ఉంటాం. కొన్ని విషయాలు చెప్పినప్పుడు వాళ్ళ మీద కక్ష సాధింపుగా వాళ్ళకి పోస్టింగ్లు పెట్టడం, లేకుంటే వాళ్ళ మీద రకరకాల వ్యాఖ్యలు చేయటం, ఇలాంటివి చేస్తూ ఇబ్బంది పరిస్థితి క్రియేట్ చేస్తూ ఉంటారు. అది కూడా మానుకోవాలి. ఇప్పుడు నిప్పు లేనిదే పొగ రాదు కదా. ఏదో ఒకటి లేనిదే మేము కూడా దేని మీద విశ్లేషించలేం కదా. ఒక తప్పు ఉంటే మహా అంటే ఒక పెంచగలుగుతాం, ఓ 50% కనుక తప్పు ఉంటే ఇంకో 50% పెంచగలుగుతాం. అంతేగాని అసలు ఏమీ లేని దానికి మరి మనం మసిపూసి మారేడికాయ చేయలేం కదా. మరి ఈ విషయాలు మోడీ గారు కూడా గమనించాలి. తన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవాలి. ముఖ్యంగా పివి నరసింహరావు గారు ఆయన ఎలాగ 5 సంవత్సరాలు నడిపాడు అనేది హిందూ పేపర్ కనుక చూస్తే అక్కడ
కేశవ్ అనే కార్టూనిస్ట్ అతను ఏం చేస్తామంటే ప్రతిసారి ప్రధానమంత్రి మీద ఏదో ఒక చమక్ రాస్తూనే ఉండేవాడు. కానీ ఆయన మూతికి పివి నరసింహారావు బొమ్మ వేసినప్పుడు ఆయన మూతికి ఇలాగ ఒక జిప్ వేసేవాడు. అంటే మనం తక్కువగా మాట్లాడితే సమస్యలు ఉండవు. పివి నరసింహారావు గారు అసలే మితభాషి. దాని తగ్గట్టుగా అనవసరంగా సొల్లు వాగుడు వాగేవాడు కాదు, సొల్లు విమర్శించేవాడు కాదు. మరి అలాంటి కొన్ని ఇది బాహ్యంగా కనిపించేది. ఇది కాకుండా ఆ పార్టీ మీరు ఒక కమిటీ మీ దగ్గర చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎవరికైనా చెప్పండి ఆయన సక్సెస్ కారణం ఏంటి అనేది నేర్చుకోండి. పర్వాలా, మీరు నేర్చుకోగల సమర్థులు ఎట్లొచ్చి అంటే మీరు ఇంతకాలం సుదీర్ఘంగా రాజకీయాల్లో మంచి పదవుల్లో ఉండబట్టి ఒక పార్టీ ఒక కొద్దిగా మేర ఎగో వచ్చేసింది. ఆ ఎగో దెబ్బతినకుండా, ఆ ఎగో మిమ్మల్ని ఏలనివ్వకుండా ఉండాలంటే మీరు తగ్గాలి. ఎవరు కాలు పట్టుకోవాల్సిన అవసరం లేదు, మీకు మీరే తగ్గి పివి నరసింహారావు గారు లాంటి వారు ఎలాగా 5 సంవత్సరాలు పాలించాడు. 54 మంది అండి, మీలాగా ఇంత మెజార్టీ లేదు. అంతమందిని అందరూ ఒక్కొక్కరు తిమింగిలాలు, తక్కువ వారేం కాదు, రాజకీయాల్లో ఉద్దంటులు. అలాంటి వారితో ఆయన ఎలా చేశారు అనేది కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే మరి పడిపోవడానికి అవకాశం తక్కువ. మరి పడిపోతుందని ఎప్పుడైతే ఇది ఉంటుందో మన పార్టీ నుంచి కూడా కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు. ఒకవేళ పడిపోతే మనం ఇంకో పార్టీ దేనికి వెళ్ళాలి అనేది ఒక సెకండ్ ప్లాన్ బి ఏర్పాటు చేసుకుని ఉంటారు. ఎందుకంటే అంటే రాజకీయ వ్యక్తులే. ఈ రోజున మీరు మీ ఆర్ఎస్ఎస్ క్యాడర్ ఉన్న బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఎంపీలు చాలా తక్కువ. మీరు కావాలని చెప్పి గెలుపు గుర్రాల కోసం చెప్పి ఎవరు పడితే వాళ్ళు చేసుకున్నారు. అక్రమైన ప్రతి ఒక్కరిని చేసుకొని మీ వాషింగ్ మిషన్లో పెట్టేసి వాళ్ళు నీతిమంతులుగా చేసుకున్నారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. గుర్తుపెట్టుకుని మోడీ గారు ఓటు వేశారు, ఓటు అంటే ఏదో కొంత వేస్తారు. కానీ మరి ఈరోజు ఇంత పర్సంటేజ్ తగ్గిందంటే కొన్ని ఇలాంటి ప్రబలమైన కారణాలు. అంతవరకు దొంగ 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 అని మన దగ్గరికి వచ్చేటప్పుడు దొరైపోతాడా? ఏదో పాయింట్ గుర్తుపెట్టుకోండి, చాలా అవసరం. వాళ్ళకి నుంచే పెట్టేసి వాళ్ళకి పదవులు ఇచ్చేసి ఇవన్నీ కూడా కరెక్ట్ చేసుకోకపోతే ఫ్యూచర్లో మీరు దేశానికి చాలా అవసరం. కారణం అంటే మీ విదేశాంగ విధానం అద్భుతం, నా భూతం నా భవిష్యత్తు. కానీ మంత్రివర్గాన్ని పడగొట్టుకోకండి, మీ యొక్క ఎగోని తగ్గించుకోండి, అందరితో కలిసి వెళ్ళండి. పదవులు మీ ఒక్కరికే కాదు, మీకు సపోర్ట్ చేసిన వారితో కూడా పంచుకోండి. పంచుకోవటంలో ఉన్న ఆనందం మీరు అప్పుడు చూస్తారు. దొంగకి తాళాలు ఇచ్చి అనుకోండి, వాళ్ళు చాలా హానెస్ట్గా ఉంటారో తెలుసా అండి. మరి మీకు హిందీలో ఆ కహావత్ లేదేమో నాకు తెలియదు, మీ గుజరాతీలో కానీ మా ఆంధ్రలో ఉంది. దొంగకి తాళాలు ఇస్తే చాలా చక్కగా కాపాడతారండి. దొంగలకి ఇవ్వండి తాళాలు, అలా చేర్చుకున్నారు కదా. కాబట్టి నేను దొంగని ఇచ్చారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలిరా అని ఆ దొంగ చేస్తాడు. కాబట్టి ప్రజలంతా కోరుకుంటున్నాం, ప్రభుత్వం పడగొట్టుకోకండి, నిలబడండి. ప్రతిపక్షాల విమర్శలు మంచి తీసుకోండి. రాజకీయ నాయకులు విమర్శించే అలాంటి విమర్శల్లో మంచి ఏది ఉందో గ్రహించండి, లేదా పక్కకు వదిలేయండి. ఈ పోలీసులు దాడు వాళ్ళ మీద ఏమీ చేయకండి. అలాగే పత్రికల మీద కూడా దాడి చేయకండి. పత్రికలన్నీ కూడా ఇప్పుడు మీ గుప్పట్లో పెట్టేసుకున్నారు, టీవీ ఛానల్స్ అన్నీ కూడా. ఇది కూడా మంచిది కాదు. ఇవన్నీ హిట్లర్ కాలం నాటి కార్యక్రమాలు. అంతా ఏమైపోయారో మనందరూ తెలుసు కదా. కాబట్టి అలాంటి దౌర్భాగ్య స్థితి మీకు మాకు అప్పుడు చూసుకుందాం. సీ యూ. ఇది మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేయటం మానకండి. ఇట్లు మీ ఎన్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్, గూడి గంటల టీవీ 9. బాయ్.